ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. 5 ఏళ్ల సర్పంచ్ల పదవీకాలం ముగియడంతో ఏప్రిల్ 2వ తేదీన కొత్తపల్లి గ్రామ పంచాయతీ సచివాలయంలో కొత్తపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్, కడప జిల్లా సర్పంచ్ల అధినాయకుడైన కొన్రెడ్డి శివచంద్రారెడ్డి పదవీ విరమణ సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కొన్రెడ్డి శివచంద్రారెడ్డిని పలువురు ఆత్మీయ అభినందనలతో సత్కరించారు. పారిశుద్ధ్య కార్మికులకు బట్టల్ని ప్రదానం చేసి వార్డు మెంబర్లను మెమెంటో శాలువలతో సత్కరించారు సర్పంచ్ కొన్రెడ్డి శివచంద్రారెడ్డి. ఆయన తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రస్తావిస్తూ పంచాయతీ అభివృద్ధికై తాను చేసిన అభివృద్ధి పనులను గురించి వివరించారు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత ఆయన ఎదుర్కొన్న ఒడిదుడుకులను ఎదురొడ్డి నిలిచి ఎలా ప్రజా ప్రయోజనాల కోసం కృషి చేశాడో తెలియజెప్పారు. ఈ వివరాలను ఆయన నోటి నుండే విందాం. మరి నాతోటి వార్డు మెంబర్లను 20 మందిని కలిసి ఎలక్షన్లలో పోటీ చేశాం. ఆ ఎలక్షన్లలో మీ అందరికీ తెలుసు, నాకంటే ఎంత బలవంతుడో ఎంత డబ్బులు ఉన్నవాళ్ళో వాళ్ళందరినీ కాదని నన్ను కొత్తపల్లి గ్రామ పంచాయతీ 20 వార్డు మెంబర్లకు 17 వార్డు మెంబర్లు మీరు నాకు ఇచ్చి నన్ను ఎంతో ఆప్యాయతగా అనురాగంగా అక్కులు చేసుకున్నటువంటి వారు మన ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు. వారికి నేను ఎప్పుడు పదవిలో ఉన్నా పదవి లేకున్నా నాకు చేతనైనంత వరకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటా. నేను నాకు ఈ పదవి వచ్చిందనేదే కాదు, గతంలో అమృతానగర్ అని పెద్ద కాలనీ అది ఆ కాలనీలో దాదాపు 3000 నుంచి 4000 ఇంట్లు ఉన్నటువంటి కాలనీ. అక్కడ నేను ఒక రోజు ఏదో పని మీద పోయాను గత 8 సంవత్సరాల క్రితం. నీళ్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అది చూసి నేను సొంతంగా 4 ట్యాంకర్లు తయారు చేయించి టాక్టర్లు కొని ఒక బోర్డు వేసి ప్రతిరోజు నిత్యం 20 నుంచి 25 ట్రాక్టర్లు ఆ ఊరికి తోలుతా ఉన్నా. అలాంటి తోలుతున్న నన్ను వాళ్ళు చాలా అభిమానించి ఆ యొక్క సేవ చూసి వాళ్ళు నన్ను అత్యధికమైనటువంటి మెజార్టీ గెలిపించారు. వారికి ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను. కొందరు అంటుంటారు తెలియని మూర్ఖులు ఎన్నో అపవాదాలు వేస్తా అంటారు. అలాంటి దాంట్లకు ఇందాక నేను మా సోదరుడు అలాంటి దాంట్లకు నేను భయపడేవాడిని కాదు. ఇప్పుడే కాదు, గతంలో 87లో నుండి నేను ఎవరికి మంచికి అభిమానానికి మా అన్నకు భయపడి పనిచేసానేవని. ఏదైనా కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా అది మంచి పని అయితే ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చేస్తాను. అలాగే నన్ను అక్కువ చేసుకున్నటువంటి గ్రామ ప్రజలు, కొత్తపల్లి గ్రామ పంచాయతీ ప్రజలు, నన్ను నా చిన్ననాటి స్నేహితులు అందరూ కలిసి కట్టుగా నన్ను అభిమానించి ఈ యొక్క మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ గా చేశారు. ఆ సర్పంచ్ అయినప్పటి నుంచి నేను అనేకమైనటువంటి అభివృద్ధి పనులు, దాదాపు ఒకే ఒక ఊరు ఉంది, ఆ ఊరు మీనాపురంలో ఏం చేయలేదు. అది నేను పదవి లేకుండా కూడా దత్తతలు తీసుకొని ఆ ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న పనులు చేస్తాను. అది 1వ వార్డు మెంబర్. ఆ వార్డు ఒకటి మీనాపురం తప్ప ఎక్కడ చూసినా కూడా అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేశాను. ఈ రోజు కూడా ఈ రోజు పదవి విరమణ చేస్తున్నా కూడా కాలువ ఓపెనింగ్ చేశాం. ఒకసారి సిమెంట్ రోడ్ వేస్తున్నాం. అమృతానగర్ కు వేసవి కాలం దృష్టిలో పెట్టుకొని 12:30 ఎండ పొద్దున పోయేసి అక్కడ 2 బోర్లు వేసాం. ఎక్కడో చెరువులో 15 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈరోజు వేసి అక్కడి నుండి ఇక్కడికి వచ్చాను. అయినా నాకు చాలా తృప్తిగా ఉంది. ఎందుకంటే పదవి ఉన్నా లేకుండా చేద్దాము అనేది ఉంది.
అలాగే ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీకి నేను వచ్చినప్పటి నుండి మా అన్నగారు కీర్తిశేషులు రామచంద్రారెడ్డి గారు 12 సంవత్సరాల సర్పంచ్ గా ఉన్నారు. అప్పుడు ఈ గ్రామ పంచాయతీలో వాటర్ లేక, ఉదాహరణకు ఒక కాదరాబాద్ గ్రామం పెద్ద గ్రామం, అది ఎక్కడి నుండో వచ్చి ఇక్కడ చేరినటువంటి గ్రామం, పెద్ద గ్రామం. ఆ గ్రామంలో నీళ్లు తాగి నెలకు 2-3 చనిపోతా ఉన్నారు. అది ఎందుకంటే ఇక్కడ సాల్ట్ వాటర్, ఆ సాల్ట్ వాటర్ తాగి చాలా మంది లోపల అవయవాలు దెబ్బతిని చనిపోతున్నారు. అలాంటివి గ్రహించి మన అప్పుడు ఇక్కడ ఇట్లా ఇటాచీ లేవు, జేసీబీ లేవు, మనుషులతోనే మీనాపురం గ్రామం నుంచి వాటర్ తెప్పించి కాదరవాళ్ళకి ఇచ్చి ఆయన ఈ రోజు కూడా ఒక దేవుడికి చూసుకుంటారు. అలాంటిదే నేను సర్పంచ్ అయినాక ఆ కాదరవాళ్ళలో 2 ఎకరాలు వాళ్ళ శ్మశానానికి ఇచ్చారు. ఆ శ్మశానానికి నేను ఎంతో కష్టపడి పనిచేస్తే కొందరు తెలియని మూర్ఖులు దాన్ని కూడా ఒక అవహేళనగా చేసి నన్ను ఇబ్బంది పెట్టాలని చూశారు. అలాంటివి వాళ్ళే ఇబ్బంది పడ్డారు, నేను ఇబ్బంది పడ్డాను. అలా ఎన్నో గ్రామ పంచాయతీలో, మన పంచాయతీలో గ్రామాలు ఉన్నాయి. కానపల్లె గ్రామంలో అయితేనేమి ఎక్కడ చూసినా డ్రైనేజీ, రోడ్లు వేసాం, లింగాపురంలో వేసాం, కాదరాబాద్లో వేసాం, అమృతానాలు, అంత పెద్ద కాలనీ అమృతానాలు ఎవరు చేయనటువంటి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుని రోడ్డు దాదాపు 40 అడుగుల్లో ఉన్నటువంటి రోడ్డు వేశాను అమృతానాలకు. మరో రోడ్డు వచ్చి అమృతానాలకు నీళ్లు అంత కాలనీలో నీళ్లు ఇవ్వాలంటే చాలా గగనం. అలాంటిది ఎక్కడే కానీ రాత్రి 11కు ఫోన్ చేస్తారు అక్కడి నుంచి, అన్నా నేను రాలేదని. నేను అప్పుడే అక్కడ ఉన్నటువంటి వారికి ఫోన్ చేసి నేను మళ్ళా వాళ్ళతో ఫోన్ చేయించుకొని రెక్టిఫై చేస్తాను. అలాగే బాగా చేస్తాము. ఇంకొకటి అదృష్టంగా నాకు అదృష్టం ఏమంటే ఆర్టీసీ బస్ స్టాండ్ నుండి రిలయన్స్ పెట్రోల్, ఇప్పుడు రిలయన్స్ పెట్రోల్ కాదు, హనుమాన్ జంక్షన్ వరకు ఎంతో సాహసోపేతమైంది. మనం పెద్ద గొప్పది కాదు. ఎవరు ఇంతకుముందు గతంలో 40 సంవత్సరాల నుండి ఒక రూమ్ తీయాలన్నా, ఒక బంకు తీయాలన్నా కూడా దాని ఎంతో అద్భుతంగా హనుమంతుని విగ్రహం దాదాపు 41 అడుగులతో తయారవుతుంది. అది అద్భుతంగా మనందరం కలిసి అక్కడికి వెళ్ళి దాన్ని స్థాపిస్తాము, ఓపెన్ చేస్తాము. త్వరలో ఒక 3-4 నెలలు అవుతుంది. ఇప్పుడు తయారవుతుంది ఆ విగ్రహము. అలాంటిది ఈ పంచాయతీలో ఇంకా 2,70,00,000 3-4 రోజుల క్రితం కొద్దిగా కష్టపడి అది లేదు రావాలనుకునే ఫండ్స్ కూడా జలజీవన్ ద్వారా తెప్పించాము. ఇక్కడ టీచర్స్ కానీ 2 సంపులు కట్టే ఈ ఏరియాలో అంత లెక్కల ఉదయం 5కు చేస్తే సాయంత్రం 5 గంటల వరకు నీళ్లు రావాలా అనే ఒక మంచి ఉద్దేశంతోనే అమృతానగర్లో 2 సంపులు, వివేకానంద నగర్కు 2 సంపులు సపరేట్ గా వచ్చాయి. అవి తొందరలోనే టెండర్లు జరుగుతారు, తొందరలోనే పండుగగా మొదలు జరుగుతుంది. ఇవన్నీ దానికి మన పంచాయతీకి ఫలాని పని అన్ని ఎమ్మెల్యే గారి దగ్గర అడిగితే ఎమ్మెల్యే గారు ఈ పని ఖచ్చితంగా జరగాల, చేయాలని మంచిది అని చెప్పి ఆయన నన్ను ఎన్నింటి ఉండి అన్ని మంచి పనికి సహకరిస్తూ వస్తున్నందుకు ఆయనకు మన కొత్తపల్లె గ్రామ పంచాయతీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడు ఈ ప్రోగ్రాం కు కొండారెడ్డి గారు, భూపేశ్ రెడ్డి గారు రావాలి, వస్తారు. ఖచ్చితంగా 10-15 నిమిషాలు కానీ 20 నిమిషాలు కానీ వస్తారు. ఎందుకంటే రాజ్యసభలో ఒక బిల్లు పాస్ అయింది, మన అమరావతి రాజధాని అని ఒక బిల్లు పాస్ అయింది. దానికి పైనుండి హైకమాండ్ నుంచి వాళ్ళకు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. అది అయిపోయి నేరుగా ఇక్కడికి వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా వాళ్ళు ఉపదేశం ఇస్తారు. అందాక టైం కాకుండా వాళ్ళు నేను నా చేతుల మీద, మా వార్డు మెంబర్ల చేతుల మీద ఇక్కడ శానిటేషన్ పనిచేస్తున్నటువంటి దాదాపు 15 సంవత్సరాల నుండి శానిటేషన్ సంబంధించినటువంటి వర్కర్లు పనిచేస్తున్నారు. వారికి అనేక పర్యాయాలు మా చేతనైనంత వరకు మేము సహాయ సహకారాలు చేస్తూనే వచ్చాము. ఈ రోజు 15 విరమణ రోజు కూడా వాళ్లకు ఏదో మా చేతనైనంత సహాయం చేయాలనే ఉద్దేశంతోనే వారు మహిళలకు తలా ఒక చీర మా వార్డు మెంబర్ల తరఫున వాళ్లకు ఈరోజు బహుకరిస్తాము. ఇంకా నాతోటి గెలిచినటువంటి మా వార్డు మెంబర్లు కూడా అందరూ ఇప్పుడు రావాల్సిన వాళ్ళు. కాకపోతే కొన్ని వాళ్ళకు నాకు అర్థమవుతుంది, కొన్ని యాక్సిడెంట్ పెట్టినట్టున్నారు. వాళ్ళకు కొందరు ఇక్కడికి రావద్దు అని చెప్పి చెప్పినట్టున్నారు. వాళ్ళు రాకుండా కూడా వాళ్ళ ఇంటికి ఒక మెమెంటోలు తయారు చేశాం. ఆ మెమెంటోలు పంపిస్తాము. వాళ్ళని నేను ఎంత కష్టపడి ఒక్కొక్క వార్డు మెంబర్ను డే నైట్ కష్టపడి పనిచేసి వాళ్ళ ప్రజలందరినీ ఇంటింటికి వెళ్ళి అడిగి వాళ్ళని గెలిపించుకుంటే
నన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి కొందరు మూర్ఖులు చేసినటువంటి ఆ పనికి వాళ్ళు తిరస్కరించి వాటి దానికి నేనేమి భయపడకోకుండా ఈ పంచాయతీని అభివృద్ధి పదం వచ్చేటటువంటి ఆదాయం మీకందరికీ తెలియదు. రిజిస్టర్డ్ స్టాంపు డ్యూటీ అనేది మన పంచాయతీకి ప్రతి నెల డబ్బులు వస్తాయి, 30 లక్షలు 40 లక్షలు వస్తాయి. అలాంటిది దాదాపు 35 నెలలు 40 నెలలు అయింది మన పంచాయతీకి ఒక్క రూపాయి రాలేదు. దాదాపు 7-8 కోట్ల రూపాయల డబ్బులు రాలేదు. అలాగే ఒకరు ఇల్లు పెద్ద ఇల్లు కట్టుకుంటే అది కుడాలింటి అప్రూవల్ తెచ్చుకోవాలా. ఆ అప్రూవల్ కానింటి అది కూడా 35 నెలలు అయింది మన పంచాయతీకి ఒక రూపాయి డబ్బు రాలేదు. దాదాపు ఆ 2 దాంట్లో మనకు పంచాయతీలకు మూలం అన్నమాట, మేలు పంచాయతీ. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల్లో ఆ డబ్బులు వస్తే కనుక ఇంకా అభివృద్ధి పనులు జరిగేది. అవి 2 దాదాపు 8, 9, 10 కోట్ల రూపాయలు మన పంచాయతీకి రావాల్సి ఉన్నది. అవి రాకుండా కూడా నేను ఎంతో కష్టపడి పని చేస్తూ డబ్బులు వస్తాయో రాలేదో అని కూడా అనుకోకుండా ఈ పని చేయాలా, ఈ పని చేస్తే ప్రజలకు సౌకర్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే చేస్తా వచ్చాము. ఈ రోజు కూడా చేస్తున్నాము. పదవి అయిపోయింది, ఇంకేముంది సర్పంచ్ అని అనుకోవద్దు. మీరు ఎప్పుడైనా రండి, నాకు చేతనైన సహాయ సహకారాలు చేస్తాను. ఈ పంచాయతీ అభివృద్ధి కోసం నేను ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అలాగే నన్ను అందరూ కూడా నాతో గెలిచినటువంటి మా జిల్లాలో ఉన్నటువంటి సర్పంచులు అందరూ కూడా నన్ను అభిమానించి నా యొక్క మంచితనాన్ని చూసి నన్ను జిల్లా సర్పంచ్ సంఘంగా అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. వారికి కూడా ఈ యొక్క సభా ప్రాంగణం నుంచి జిల్లాలో ఉన్నటువంటి సోదర సర్పంచ్ సోదరులకు కూడా హృదయపూర్వకంగా వారికి పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ రోజు పెద్ద మన శాసనసభ్యులు ఎమ్మెల్యే గారు ఉంటే బాగుండు. ఆయన కొన్ని అధికారాల వల్ల హైదరాబాద్కు వెళ్ళాడు. కొండారెడ్డి అన్న గారు వస్తా అని చెప్పారు, వస్తారు, ఖచ్చితంగా చేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వస్తున్నారు, 5-10 నిమిషాలు వస్తారు. ఇంకా కూడా ఈ పంచాయతీకి నాకు తెలిసి చాలా అద్భుతంగా ఎక్కడైనా కానీ ఈ పంచాయతీలో వాటర్ సమస్య లేకుండా చేయాలనేది నా తపన. చేశాను, 90% చేశాను. ఎందుకంటే 100% చేశానని చెప్పకూడదు. 10% కూడా ఇప్పుడు చేసేదానికి నాకు అవకాశం వచ్చింది. పదవి అయిపోయినా కూడా అనుకూలంగానే అధికారులు ఉంటారు. గౌరవ పెద్దలు నంద్యాల వరదరాజరెడ్డి గారు మన శాసనసభ్యులు అన్ని విధాలా మనకు సహాయ సహకారాలు అందిస్తారు. ఎందుకంటే ఈ పంచాయతీ విషయాలు ఆయనకు చిన్నగా ప్రతి ఒక్కరి విషయము ఆయనకు తెలుసు. నిన్న కూడా వచ్చి పైప్ లైన్ ఓపెనింగ్ చేసి వెళ్ళాడు. అలాంటి ఆయన ఈసారి కూటమి ప్రభుత్వంలో ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. కూటమి ప్రభుత్వం మనకు అన్ని విధాలా సహకరిస్తుంది. మీకు ఏదైనా కానీ సమస్య ఉన్నా కూడా నేను మీ వెన్నంటూ ఉంటానని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నాకు అన్ని విధాలా సహకరించినటువంటి మా వార్డు మెంబర్లు అయితేనేమి, సోదరి అన్ని విధంగా అన్నట్టు ఎంపీటీసీ గారు అయితేనేమి, వాళ్ళందరినీ కొందరిని నేనే కష్టపడి ఈ పంచాయతీలో ఉన్నటువంటి ఎంపీటీసీలు అందరినీ కూడా 50% నేను కష్టపడి వాళ్ళని గెలిపించుకున్నాను అన్నమాట. అయినా కూడా విశ్వాసం లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు, విశ్వాసం ఉన్న వాళ్ళు చాలా అభిమానంగా ఉండే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు వీళ్ళు అందరూ ఒకటిగానే చూసుకున్నాను. నన్ను ఇబ్బంది పెట్టినారంటే ఊరిక నేనేమి ఎప్పుడు బాధపడేవాడిని కాదు, భయపడేవాడిని కాదు. అలాంటిది అందరినీ అక్కడి చేసుకొని వారికి ఎప్పటికీ నేను నాకు తోటి ఈ ఎలక్షన్లలో అయితేనేమి, ఈ యొక్క డెవలప్మెంట్ లో అయితేనేమి అన్ని విధాలా సహకరిస్తూ వచ్చినటువంటి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా పంచాయతీలో శానిటేషన్ కు సంబంధించినటువంటి వర్కర్లకు, అలాగే సచివాలయంలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి, నాతోటి నేను ఏ పని అయినా కానీ ఈ పని అని చెప్పి డిమాండ్ రిక్వెస్ట్ ఏది చేసినా ఇది మంచి పని ఇదని చెప్పి కొట్లాడి చూపించుకోగల శక్తి ఉంది. నన్ను అభిమానించి మా సెక్రటరీ గారికి, నాకు సలహాలు సహా అన్ని చేస్తున్నటువంటి మా పెద్దలు గౌరవనీయులు ప్రభాకరన్న గారికి, ఉప సర్పంచ్ మా వదిలినటువంటి ఇందిరమ్మ గారికి,
మా అన్నవారు వార్డు మెంబర్లకు అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అందరికంటే ఈ పంచాయతీలో శానిటేషన్ సిబ్బందికి వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడైనా కానీ పలాని పని చేయాలంటే ఒక అర్ధగంట గంటలో టైం పెట్టుకొని ఆ పని చేసి వస్తున్నారు. నాకు మంచి పేరు తెచ్చారు. వారి రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. అది ఈ చిన్న వృత్తాభక్తితో ఈరోజు వారికి మా చేతుల మీద వారికి సత్కారం చేయడం అనేది కూడా మాకు ఏ జన్మలో చేసుకున్నటువంటి అదృష్టమనే నేను భావించుకుంటున్నాను. అలాగే మరోమారు నాకు అన్ని విధాలా సహకరించి ఈ యొక్క గ్రామ పంచాయతీల సచివాలయం సిబ్బంది ఇప్పుడుగా ట్రాన్స్ఫర్ అయిన వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళు అన్ని విధాలు నాకు సహాయ సహకారాలు అందించి నా మాటను గౌరవించి వాళ్ళ యొక్క ఏ పని అయినా కానీ చేసి వాళ్ళకు పని అడుగుతానని నా చేతనంత వరకు వాళ్ళకి చేయడము నాకు కూడా వాళ్ళందరూ సహకరిస్తున్నారు. వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ పంచాయతీలో ఉన్నటువంటి డాక్రా మహిళల సోదరులందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇంకా ఉపాధి హామీ పని చేస్తున్నటువంటి వారికి వారి యొక్క యానిమేటర్లకు కూడా వారి యొక్క సిబ్బంది కూడా హృదయపూర్వకంగా శిరస్సు వచ్చి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వార్డు మెంబర్లు లేడీస్ అయితే వాళ్ళ భర్తలు పలాని పని కావాలని చెప్పి నన్ను ఎప్పుడు అడిగి చేస్తున్నారు. వాళ్ళకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.